ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? చెప్పిన పని చెయ్యి. ముందు ఇంకో పని మనిషిని పెట్టుకో. పని మనిషిని కాదు గాని పని పిల్లని పెట్టుకుంటాను. ఎవరో ఒకరిని కానీ. పని పిల్లల్ని నమ్మకమైన వాళ్ళని పెట్టుకోవాలండి. అందుకని మా ఊరు వెళ్ళి తెచ్చుకుంటాను. వెళ్ళు, ముందు ఆ సంగతి చూడు. థ్యాంక్స్ అండి. సరే వస్తాను, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే. నా బుజ్జి సమీరా, పక్క చెలువ నీకే ఉందమ్మా. చూడు చూడు, అక్కని ఇంటికి తీసుకొస్తున్నావు. నీ ముందు ఇద్దరు పుట్టారు, అక్కని తీసుకొచ్చారా? లేదు, నీకే ఉందమ్మా చలువ. నా బుజ్జి, నా బంగారు, నా కన్నా. చూడు చూడు చూడు. ఏమా ఏంటి ఏంటి? ఓ ఓ గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఆఫీస్కా? లేదు, రైతు బజార్కి. లేకపోతే ఏంటల్లుడు ఇలా రెడీ అయి ఉన్నానంటే ఇంకెక్కడికి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆఫీస్కి వెళ్ళొచ్చు, రైతు బజార్కి వెళ్ళొచ్చు, బార్కి వెళ్ళొచ్చు, బీర్ తాగొచ్చు. అబ్బబ్బబ్బా, అసలు అల్లుళ్ళ లేవు అల్లుడు. మామగారితో మాట్లాడే పద్ధతి ఇదే. ఇంకెలా మాట్లాడాలి? సరే, మీతో నాకు మాట్లాడేందుకు గానీ వసుంధర ఒకసారి లేవండి. ఆవిడెవరు? ఆవిడ కాదండి, పేపరు. వసుంధర పేపర్ ఒకసారి ఇవ్వండి. ఓహో, థ్యాంక్స్ సార్. నేను రెడీ సార్. మేము రెడీనే. నీ చేతిలో ఆ పేపర్ ఏంటి? టెలిఫోన్ బిల్ సార్. ఎంత వచ్చింది? 2240 రూపాయలు సార్. అంటే 1120 రూపాయలు అల్లుడు గారి వాటా. అడిగి తీసుకో. అలాగే సార్. అయ్యా వస్తున్నా వస్తున్నా. ఇస్తున్నానంటున్నారు సార్. ఇస్తున్నానలేదు, వస్తున్నానన్నా. ఇటువైపు ఆడియో డిఫెక్టా? అదేం లేదు సార్. సరే, ఇంతకీ ఎంత ఇవ్వాలి నేను? 1120 రూపాయలు. 1120. ఓకే అంకుల్, చిన్న పందెం. ఏంటి మళ్ళీ టాసా? నేను ఒప్పుకో. రాత్రి ఓడిపోయారని ఇప్పుడు కూడా ఓడిపోతారా చెప్పండి? చెప్పలేము, ఓడిపోయినా ఓడిపోవచ్చు. వచ్చు, కానీ ఓడిపోతారని గ్యారంటీ ఏమి లేదు కదా. అందుకని వద్దయ్య గారు, టెంప్ట్ అవ్వద్దు, దెబ్బ అయిపోతారు. నీకెందుకా మధ్యలో? ఆయన అదృష్టాన్ని సరదాని కాదనే హక్కు నీకెక్కడిది? చేస్తే ఎంకరేజ్ చేయాలయా, అంతేగాని నీతో నాకు అనవసరంగానే. చెప్పండి అంకుల్, బొమ్మ బొరుస నిన్నట్లాగే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మామూలే. నేను ఓడిపోతే టెలిఫోన్ బిల్లు మొత్తం నేనే కడతాను. మీరు ఓడిపోయారనుకోండి, ఆహా మాట వరుసకుంటున్నాను, మీరు ఓడిపోరు. ఒకవేళ ఓడిపోతే పద్ధతి ప్రకారం టెలిఫోన్ బిల్లు మొత్తం మీరే కట్టాలి. రెడీయా? అది అది ఏంటిదంతా ఇక్కడే ఉన్నారు? ఆఫీసులు లేవా? ఉన్నాయి, కాకపోతే నేను మీ డాడీ చిన్న పందెంలో పడ్డాం. టెలిఫోన్ బిల్లు మీద మళ్ళీ పందివటమ్మా. వద్దని డాడీకి మీరైనా చెప్పండి అమ్మా. మా వాళ్ళ మధ్య నీ గోలేంటాయా? నువ్వు పట్టించుకోక వనజా, ఏదో చిన్న సరదా. ఏమంకుల్, ఏమంటారు? రెడీయా? చెప్పండి. బొమ్మ బొరుసా? ఈసారి మాత్రం నాది బొమ్మ, మీది బొరుసు. ఓకే, రెడీయా? మళ్ళీ నాదే బొమ్మ, నీదే బొరుసు. ఓకే, టాస్ వేస్తున్నాను. 1 2 3. టెన్షన్ వచ్చేస్తుంది. బోరుసు గెలుపు మందే. అంకుల్, టెలిఫోన్ బిల్లు మొత్తం మీరే కట్టేయండి. బాయ్, వస్తాను మనోజా. నేను చెప్తే విన్నారా అయ్య గారు? దీన్నే అంటారు తతపిత పతహ పతపిత తతహ అని. అంటే అంటే ఇంకేమి లేదు అయ్య గారు, దరిద్రుడికి తలగడిగితే వడగళ్ళవానా అని. అడుగుతారు, చెప్తేనేమో కోపడతారు. మీతో ఎలాగయ్య గారు? సర్లేండి, ఆఫీస్కి టైం అవుతుంది, పదండి. పైగా ఈ టెలిఫోన్ బిల్ ఒకటి, దీన్ని ఒకటి కట్టాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. తగలడు.
భయాలేస్తోంది. గౌరీ కొద్దిగా తినమ్మా. కొంచెం తిన్నా, కొంచెం తిను. ఆ ఆ ఆ ఇంత అందమైన ఊహలు నిజం కావాలి. అవుతాయి. గౌరిని అమెరికా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాను. అమ్మా రైలుకు టైం అయింది, రండమ్మా. పెళ్ళైన వెంటనే రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చేస్తాను పైడమ్మా. అందాక నువ్వు ఇక్కడ గౌరిని కనిపెట్టుకునుండు. సరేనమ్మా. అదే అలా జరిగింది. దొరికాడేదో. పరిగెత్తి గౌరీ. ఏటప్పుడే గౌరీ పాప తినడం తొంగోవడం రెండు అయిపోయినాయా? అవునే, ఇది ఇంత తొందరగా తొంగుందేటి? పని చేసేసి కాలు చేతులు లాగేసి ఉంటాయి. అలసిపోనదేమో. ఒత్తునే ఆకలంది. ఇంత వన్నం పెట్టానో లేదో తినేసి తొంగుంది. చూడు ఎంత నిద్ర అవుతుందో. అలా చూడకు మామా. నిద్రవుతున్న పశువులను అదే పనికి చూస్తే దిట్టు తగులుద్ది అంటారు. చూడు మాక కూడు తిను. సర్లే. నోకరాజు, ఒరే నోకరాజు, నోకరాజు. ఏటి సూరిగాడు ఇయాలప్పుడు వచ్చినాడు? మందు కొట్టి మరీ వచ్చినాడు ఏటో మొదట పోడు. చూడు మామ, ఎల్లో పాలు చూడు. ఎందుకు వచ్చినాడు ఏటో కనుక్కొని అంపించేయి. తొందరగా అంపించేయి. నాకొగ్గే, నేను ఆడ సంగతి చూసుకుంటాను గాని నువ్వు తిను తిను. మెల్లగా. దొంగ సచ్చినాడు యాలాపాలనేది. ఏంట్రా సూరి, ఏంటి ఎలాగొచ్చినావు? మందు మీద వచ్చినావంటే ఏదో మంచి కబరట్టుకొచ్చుంటావు. పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద పద. ఏటైందేట్రా? ఏటి గగ్గోలు? రంగం ఉందా? రంగం పేది. రంగమ్మా వత్తనా? రంగమ్మా ఏటి గోల?
ఏంట్రా సూరి ఏంటి నీ గోలా రంగమ్మ పాప పడుకుందిరా సచ్చినోడా గట్టిగా అరగమాక నే గుర్తుది అవునరా పాప పడుకోనుంది అరవమాక. ఏట్రా ఏట్రా నీ ఏడిపేట్రా ఏటైపోయినది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకంతే ఎందుకంతే రంగమ్మ చెప్పరా నోకరాజు ఒరే నోకరాజు నాన్న తట్టుకోలేనురా నాన్న తట్టుకోలేను అందుకే తాగేసినాను. అసలు ఏటంటే ఏట్రా ఏట్రా ఏటింతకి ఏటంటే పడుకుని గౌరీ పాప నేస్తుందని నన్ను గోళం తంతున్నారు కదా. మరి ఆ పాప ఏకంగా వాళ్ళ అమ్మ శారదమ్మ గారితో పాటు వెళ్ళిపోద్దంటే వైజాగ్ వెళ్ళిపోద్దంటే ఏటైపోతారా మీరు? ఏటవుతారా? ఇది కిందాక ఈ సంగతే గౌరీ పాపను వైజాగ్ కొట్టుకెళ్ళిపోతున్నానని శారదమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పి మీకు ఈ ముక్క చెప్పమని చెప్పింది. అంతే నా తట్టుకోలేక మందు కొట్టేసినాను. మీ సంగతి ఏంటి చెప్పమంటారు? నాకు తెలుసు గౌరీ పాపను ఇంతప్పటి నుంచి సాక్కొచ్చారు, ఇంత దాన్ని చేశారు. చేసి ఒగ్గుకోవడం అంతే బాధే. కన్ను ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. మన ప్రేమను వదులుకోవడం అంతే. ఓ నాయనో ఓ నాయనో నా తట్టుకోనేరా నా తట్టుకోలేరు. సూరి మరైతే శారదమ్మ ఎప్పుడొస్తుందిరా? రేపే రేపే వస్తుందా తల్లి? రాని ఎవరు ఒత్తులు ఆలికేనని పాపను అట్టుకెళ్ళని పాపను అట్టుకెళ్ళని. బంగారు తల్లి నా బంగారు తల్లి. క్లాస్ టైం అయిపోయింది. రేపు ఇదే లెసన్ మనం కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో టు లంచ్. ఓకే కమ్ ఆన్.
రెడీనా? కుల్జా సిమ్ సిమ్. కర్డ్ రైస్, ఇడ్లీ, పూరి, దోశ, ప్లేయింగ్ కార్డ్స్. టిఫిన్ చేసి ఆట మొదలెడదామా లేకపోతే ఆట అయిన తర్వాత టిఫిన్ చేద్దామా? ఏం చేద్దాం? టిఫిన్ తర్వాత చేద్దాం, ముందు ఆట ఆడదాం. ఓకే. 50, 30, 20, 10, 100. 100. ఎస్ 100. మా మమ్మీ ఊరికి వెళ్తూ నాకు ఇచ్చింది. కమాన్. అలాగంతావా తల్లి? అవును రంగమ్మా, ఇదే మంచి సమయం. సమీరాను చూసుకోవడానికి పనిపిల్ల ఎలాగూ కావాలి. ఆ పనిపిల్ల మన గౌరీ అయితే నా కన్న కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది కదా. ఈ ఉద్దేశంతోనే గౌరీని వైజాగ్ తీసుకుపోదాం అనుకుంటున్నాను. అంతే, గౌరీ పాపను పని మడిసిగా అట్టుకెళ్తున్నవే గాని కన్న కూతురిగా అట్టుకెళ్తలేదన్నమాట. అంతేనా తల్లి? పోన్లే తల్లి, ఈ రకంగానైనా తల్లి కూతురిద్దరూ ఒక్క కాడుంటారు. ఆకలైనప్పుడు వన్న పెడతావు, చీకటైనప్పుడు శారదీసి భయపడద్దని ధైర్యం చెబుతావు. సర్నే, ఒట్టుకెళ్ళు తల్లి, ఒట్టుకెళ్ళు. కాకపోతే గౌరీ పాప నాకు దూరం అయిపోతుందనే బాధ తట్టుకోలేకపోతున్నాను తల్లి, తట్టుకోలేకపోతున్నాను. మరి ఇన్నేళ్లుగా గౌరీ నాకు దూరమై నేనెంతగా కుమిలిపోయానో నీకు తెలియదా రంగమ్మా? నా బాధ నీ బాధ ఒకటే. మనకి గుండె కోత తప్పదు, తప్పదు.